ఈ రోజు లీడర్తో ముఖాముఖిలో మనతో పాటు ఉన్నారు నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీదా మస్తాన్రావు గారు. అయితే లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలని టీడీపీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరి అది బీదా మస్తాన్రావు గారి విజయంతోనే సాధ్యమవుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? అంటే గ్రౌండ్లో ఉన్నారు, స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్నారు, మీ చుట్టూ కార్యకర్తలు అభిమానులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను బేసిక్గా స్పోర్ట్స్ మ్యాన్ని. ఎక్కడున్నా ప్రతిరోజు వాకింగ్ కానీ జిమ్లో ఉండడం కానీ నాకు ఒక ఆనవాయితీ. నేను నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదాల్లో దిగడం జరిగింది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ద్వారానే ఒక సామాజిక న్యాయం ఈరోజు నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరగడం మనందరం చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి 1,74,000 ఓట్లు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు ఏ గుర్తింపు పడ్డటువంటి రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి అవకాశమే లేదు. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మన గౌరవ మేయర్గా ఉండేటువంటి అజీజ్ బాయ్కి ఈరోజు నెల్లూరు రూరల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం, అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక కాపు సామాజిక వర్గాన్ని చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగు నారాయణ గారికి ఒక అవకాశం ఇవ్వడం, వీటన్నిటికీ కాకుండా నెల్లూరు పార్లమెంటు బరిలోనే ఎంపీ అభ్యర్థిగా ఎనుగుబడిన తరగతులకు సంబంధించినటువంటి నన్ను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో ఒక సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒక ఎనుగుబడిన తరగతులకు సంబంధించిన నన్ను ఈరోజు పార్లమెంటు బరిలో ఉన్న సందర్భంలో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, దళితులు, ముస్లిం మైనారిటీలు, ఓసీలో ఉండేటువంటి నా అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా నన్ను గెలిపిస్తున్నారు. 7 మంది శాసనసభ అభ్యర్థులను గెలిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు అమలు జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. సార్ ఒకసారి మీ నేపథ్యం చూసుకుంటే పేద కుటుంబం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, మీ క్లోజ్ ఫ్రెండే వెళ్ళడం, ఇప్పటి వరకు మీరు చెప్పారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ప్రజాసేవ చేయడానికి పార్టీలు మారాల్సినటువంటి అవసరం లేదు. మా నేపథ్యం చూస్తే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. 1991లో నీలి విప్లవం అంటే రొయ్యలు, చేపలకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాపారంగా, ఒక ఇండస్ట్రీగా వచ్చేటువంటి తరుణంలో మాకు సొంత పొలాలు సముద్ర తీరంలో ఇసుకపల్లి గ్రామం కావలి నియోజకవర్గంలో ఉంటే వాటిని అవి పశువులు మేసే పొలాలు, వాటిని రొయ్యల చెరువులుగా ఒక 25 ఎకరాలను కన్వర్ట్ చేసుకున్నాం. రొయ్యల చెరువుల్లో లాభాలు రావడం, వాటిని మళ్ళీ యాచరీ పెట్టడం. 91 నుంచి ఆ ప్రస్థానం స్టార్ట్ అయ్యి 2004లో ప్రత్యేకించి రొయ్యల పరిశ్రమ కుదేలైనటువంటి సందర్భంలో అమెరికన్ తెల్ల రొయ్య అనే దాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా భారత గవర్నమెంట్ అనుమతితో భారతదేశానికి పరిచయం చేశాను. పరిచయం చేసినటువంటి ఆ సందర్భంలో ఈరోజు $7 బిలియన్ అంటే 42,000 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం భారతదేశానికి వస్తుందంటే బీదా మస్తాన్ బిఎంఆర్ సంస్థ వెనామై తెల్ల రొయ్యని ఈ భారతదేశానికి ఇంట్రొడ్యూస్ చేసింది. నేను అక్కడి నుంచి నాకు నిజంగా అది ఒక భగవంతుడి వరం మాదిరిగా నాకే కాదు రైతాంగానికి అంతా కూడా. రైతాంగానికి ఈరోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే 65% ఆ రొయ్యలు మన నవ్యాంధ్రలోనే ఉత్పత్తి కావడం, ఎగుమతి కావడం చూస్తుంటే ఎన్నో లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఈ పరిశ్రమ ద్వారా లబ్ధి పొందుతున్నారు. నేను కూడా ఈరోజు ఈ స్థాయికి రావడానికి అది ప్రధాన కారణం అని కూడా తెలియజేసుకుంటూ, మొట్టమొదటి నుంచి కూడా ప్రజా సేవ కోసం, సామాజిక సేవా కార్యక్రమాల కోసం రాజకీయాలు వచ్చాను కాబట్టి పార్టీలు మారాల్సిన అవసరంలా. నా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇప్పటికీ 95,000 మందికి కంటి వైద్యం చేయించాను, 9,000 మందికి శస్త్రచికిత్సలు చేయించాను. అదేవిధంగా మహిళా సాధికార కోసం వాళ్ళకి టైలరింగ్లో కానీ, వాళ్ళకి గృహిణికి కంప్యూటర్ ఎడ్యుకేషను, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏపీ గవర్నమెంట్ బిఎంఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టున్నాను. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ 22 గ్రామాల్లో ఇప్పుడు పెట్టినాను. ఇంకా కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా స్పోర్ట్స్ ప్రత్యేకించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇటువంటి తరుణంలో మనం పార్టీలు మారి చేసేది ఏముంది? ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఇంకోసారి ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు. పార్టీ మారినప్పుడల్లా మనం మారితే
ప్రజలు దగ్గర ఏం విలువ ఉంటుంది. ఎవరైతే విలువలతో రాజకీయాల్లో ఉంటారో వాళ్ళనే ఆశీర్వదిస్తారు. దానివల్ల ఈరోజు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నెల్లూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రగాఢ విశ్వాసంతో ముందుకు పోతున్నాం. మేము విజయకేతనం ఖచ్చితంగా ఎగరేస్తున్నాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే మీరు చెప్పారు పార్టీలు మారడం వల్ల లాభం లేదు అని. ఒక్కసారి మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇష్యూ తీసుకుంటే ఒక క్రూషియల్ టైంలో, అంటే పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక క్రూషియల్ టైంలో ఆయన పార్టీ మారడం, ఇది మీ పార్టీ మీద, టీడీపీ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? అండ్ ఏ మాత్రం ఆలోచించకుండా మీ అధినేత కూడా వెంటనే మిమ్మల్ని లోక్సభకి రీప్లేస్ చేయడం, అలాగే మీరు కావలిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఆ సీటు ఖాళీ అయినా కూడా మళ్ళీ వెంటనే మీ ప్రత్యర్థిని మళ్ళీ మీ పార్టీలోకి తీసుకోవడం, ఈ సమీకరణాలన్నీ ఎలా చూస్తున్నారు? అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారి అప్పటికే తెలుగుదేశం అభ్యర్థిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడు బరిలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే అదే నాకు వరం కాబోతా ఉంది. అది ఎందువల్లంటే ఎన్నిసార్లు పార్టీలు మారుతారు. 1999లో నేను శాసనసభ్యుని చేశారు, మంత్రిని చేశారు. 2004లో అవతలకి వెళ్ళిపోయారు కాంగ్రెస్కి. తర్వాత మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు. మేము ఒకసారి తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేశారు 2014లో. అప్పుడు నేను 2014లో ఎంపీగా నన్ను నిర్ణయించారు ముఖ్యమంత్రి గారు. కానీ నేను ఎంపీ పోటీ చేయడానికైతే వస్తానన్నప్పుడు నేను ఆయన మీద ఉన్నట్టు గౌరవంతో నేను మళ్ళీ కూడా కావలి శాసనసభలో పోటీ చేసి ఆయనకు అవకాశం చేశాం. ఈరోజు కూడా ఆయనే మేము పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నామన్నాం. కానీ ఆయన ఏ కారణాలో ఆ భగవంతుడే ఆయన హృదయానికే తెలుసు. ఈరోజు సడన్గా ఎన్నికల బరిలో నుంచి యూటర్న్ తీసుకొని నా మీదనే పోటీ చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. 2004ది 2019లో 15 సంవత్సరాల పునరావృతం కావడం కూడా ఈ విధంగా జరగడం అన్నీ మన మంచికే. నాకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు 30 సంవత్సరాలతో ఆయనకు రాజకీయ వైరుధ్యం ఉంది. కానీ నాకు వ్యక్తిగత వైరుధ్యం ఏ రోజు లేదు. ఈ రోజుకి 25 సంవత్సరాల నుంచి గమనించండి, ఒక్క మాట ఆయన నేను అల్లా, నన్ను ఒక మాట ఆయన అనవసరం వ్యక్తిగత విషయాల్లో మాట్లాడలేదు. అటువంటి పరిస్థితుల్లో నాకు అనిపించింది, నేను పార్లమెంటు బరిలోకి పోవాలంటే, ఒక సామాజిక న్యాయం జరగాలంటే, వెనకబడిన తర్వాత వాళ్ళు మైనారిటీలు, కాపులు, వాళ్ళతో పాటు ఒక ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం వారికి చెప్తే వాళ్ళకి ఇస్తే ఒక బ్యాలెన్సింగ్ టీం నా దగ్గర ఇప్పుడు చూస్తే ఎప్పుడు కూడా నా వ్యాపారం టీం అంతా కూడా సమతుల్యంతో ఉంటుంది. అది రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, దళితులు కానీ, మైనారిటీలు, నా వ్యవస్థ చూడండి, బిఎంఆర్ వ్యవస్థ. అందువల్ల ఈరోజు నేను కొంచెం ఒక సక్సెస్ఫుల్గా బిఎంఆర్ గ్రూప్ నడపగలుగుతున్నానంటే, ఎన్ని ఆర్థిక ఒత్తిళ్ళు ఉన్నా కూడా తట్టుకొని ఈరోజు నిలబడి మళ్ళీ ఎన్నికల బరిలో దిగుతున్నానంటే దానికి మనం ఒక నిబద్ధత, ఒక బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే సిద్ధాంతాన్ని నేను రాజకీయాల్లో కూడా ఒక బ్యాలెన్సింగ్, నా తమ్ముడు నిలబెట్టమని పేద రవిచంద్రని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కావాలో నువ్వు పార్లమెంటుకి పోతావు, ఆయన నిలబెట్టు, లేకపోతే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు నిలబెట్టుకోమని. కానీ నాకు రాజకీయ ప్రత్యర్థి అయిన ఆయన ఒక విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడు, ప్రజల మనిషి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. మాకున్నది రాజకీయ వైరుధ్యం. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వస్తే ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం పార్టీ మారల. జగన్ని ఆయన పార్టీలో ఉన్నారు. కానీ జగన్ చేసినటువంటి ఉదంతాలు, ఆయన చేసినటువంటి నిర్వాకాలు నచ్చగా నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితే ప్రత్యేకించి రైతులకి, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ న్యాయం జరగద్దని చెప్పి ఆయన కూడా ఇమీడియట్గా నా పార్టీ నాయకుడు ఆహ్వానించడం, నేను కూడా ఆయన అయితేనే మంచి సార్ నా ఛాయిస్ కుదిరినప్పుడు నేనే నా నిర్ణయం, అభిప్రాయం చెప్పాను. ఈరోజు మీ ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. ఇప్పుడు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎంత క్రమశిక్షణ కల పార్టీ అంటే, ఒక్క కార్యకర్త కూడా కావలి నియోజకవర్గంలో మమ్మల్ని గౌరవించి కాటంరెడ్డి విష్ణువర్ధన్ గారిని ఆహ్వానించి కలసి కట్టుగా బ్రహ్మాండమైన విజయంతో ముందుకు తీసుకోపోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. ఆత్మకూరు, వెంకటగిరి ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలు సార్. కనీసం తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడే ఇంకా రోజులు కొనసాగుతున్నాయి. సో లోక్సభకి వెళ్తే ఇక్కడ ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు అందిద్దాం అనుకుంటున్నారు? ఎటువంటి అభివృద్ధి, ముందుగా చేసే అభివృద్ధి ఏంటి? నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కువగా మన నవ్యాంధ్ర వ్యవసాయ ఆధారితటువంటి ప్రాంతం. అందువల్ల నదుల అనుసంధానంతో దానికి జవాబు చెప్పాలి, రైతన్నల్ని సంతోషంగా ఉంచాలంటే ఆ కార్యక్రమం అవసరమని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వరకు 65% వరకు పనులు పూర్తి చేయడం, ఇంకా 35% పనులు ఎట్టా పూర్తవుతాయి.
కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తానికి సహకారం అందించాల. అదేవిధంగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి, దానికి సహకారం కావాలా. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు వస్తే ఈరోజు మెట్ట ప్రాంతాలు, ఉదయగిరి మెట్ట ప్రాంతం, అదేవిధంగా ఆత్మకూరు మెట్ట ప్రాంతం, కావలి, కందుకూరు అన్ని మెట్ట ప్రాంతాలు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానం ద్వారా వచ్చేటువంటి ఫలాలు నెల్లూరు జిల్లాకు అందజేయాలని హై లెవెల్ కెనాల్ మన సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఉదయగిరికి, ఆత్మకూరికి హై లెవెల్ కెనాల్ వర్క్ జరుగుతుంది 1993 కోట్ల రూపాయలతో. 55% వర్క్ పూర్తయింది. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఈరోజు కొండప్ప నాయుడు గారు, స్వర్గీయ కొండప్ప నాయుడు గారి ఉత్తర కెనాల్ వర్క్ జరుగుతుంది. దానికి 106 కిలోమీటర్లు. అది కూడా ఉదయగిరి నియోజకవర్గానికి, కావలి నియోజకవర్గానికి ప్రయోజనం, రైతుల కోసం చేకూర్చేటువంటిది కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు కాలువని ఆధునీకరిస్తూ ఉన్నాం. దాని ద్వారా 1,00,000 ఎకరాలు పైబడి పొలం సాగులోకి వచ్చేటువంటి పరిస్థితి, అన్ని చెరువులకి అన్నిటికీ నీళ్ళు వచ్చే పరిస్థితి. కాబట్టి ఈరోజు పట్టిసీమ ద్వారా మనకి గోదావరి, కృష్ణా, పెన్నా నది అనుసంధానం ద్వారా ఇప్పుడు చూస్తే కూడా 48 టీఎంసీ నీళ్ళు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా సోమశిల డ్యామ్కి నీళ్లు అక్కడి నుంచి తరలించారు. కాబట్టి ఒక పంట వర్షాలు లేకపోతే పండించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అనుసంధానం పూర్తయితే 2 పంటలు సోమశిల డ్యామ్ ద్వారా, కండలేరు డ్యామ్ ద్వారా పండించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది అత్యధిక ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వడం, దాంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం ఇది. అందువల్ల వెంకటగిరి దగ్గర కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. మన ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా కృష్ణాపట్నం ఓడరేవు, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓడరేవుగా 4వ ఓడరేవు ఉంది. దానికి అనుసంధానంగా బ్రహ్మాండమైనటువంటి సిటీస్ వస్తూ ఉన్నాయి, స్మార్ట్ సిటీస్. ఈ తరుణంలో మన SEZ ఉంది, మన నెల్లూరు జిల్లానే శ్రీ సిటీ SEZ, మేనకూరు SEZ. ఈ SEZలు అన్నింటిలో కూడా ఎన్నో పరిశ్రమలు ఈరోజు మంచి వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. కాబట్టి అందులో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ 2014 ముందు ఎలక్ట్రిసిటీయే లేకుండా ఉండేది. అందువల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినాయి. ఈరోజు 24 గంటల కరెంటు ఇవ్వడం, నాణ్యమైన కరెంటు ఇవ్వడం, కానీ నీళ్లు, పరిశ్రమ నీళ్లు అవసరం, రహదారులు అవసరం, నాణ్యమైనటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం. అవన్నీ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. విద్యా సంస్థలు కానీ అన్నీ కూడా, హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఈ తరుణంలో మన నెల్లూరు జిల్లా ఇంకా ముందుకు అభివృద్ధి చెందిపోవాలా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక విజన్ గలటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే నెల్లూరు జిల్లా ఎంతో అభివృద్ధి చెందద్ది, సందేహమే లేదు. ఇప్పుడు కొత్తగా రామాయపట్నం ఓడరేవు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉంది. ఆ పరిధిలో ఉండడం కాబట్టి ఎక్కువగా లబ్ధి పొందే ప్రాంతాలు కావాలి ఉదయగిరి నియోజకవర్గాలు. దాంతోపాటు ఫిషింగ్ హార్బరు ఈరోజు జువలి దీని దగ్గర 288 కోట్ల రూపాయలతో వస్తూ ఉంది. విమానాశ్రయకి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని సాకారం చేసుకోవాలి. భూసేకరణ అంతా అయిపోయింది, ఇప్పుడు దాన్ని సాకారం చేసుకోవాలి. అదేవిధంగా దుగ్గరాజపట్నం ఓడరేవు కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు పార్లమెంట్లో దానికి ఆమోదం తెలిపారు, కానీ ఇవ్వలేదు. దాన్ని సాధించుకోవాలి. ఈ విధమైనటువంటి ఎన్నో మెగా ప్రాజెక్ట్స్, పరిశ్రమల్ని తీసుకొచ్చుకోవడం, ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే ఒక విజన్ గల లీడరు ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ఒక చారిత్రాత్మక అవసరం యువత భవిష్యత్తు కోసం. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారు? అలాగే బిట్రగుంట రైల్వే స్టేషన్ నెల్లూరుకి సంబంధించి ఇది ఒక ప్రముఖమైన అంశంగా తీసుకోవాలి, దీని గురించి ఏం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయం, ప్రత్యేక హోదా ఇస్తానడం, కొంతకాలం తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదాకి అవకాశం, నీతి ఆయోగ్ అవకాశం లేదని చెప్పడం, ప్రత్యేక ప్యాకేజీగా దాన్ని మేము మార్చి మీకు అన్ని రకాలైనటువంటి అభివృద్ధికి సంబంధించి సహకరిస్తామని చెప్పడం, అది కూడా చేయకుండా మళ్ళీ స్పెషల్ పర్పస్ వెహికల్ని పెట్టి మీరు డబ్బేస్తే మేము డబ్బేస్తాం అనే విధంగా రకరకాలైన మెలికలు తిప్పి ఈరోజు నవ్యాంధ్ర ప్రజల్ని, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం కాదు, కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజానీకాన్ని కష్టం పెట్టడం. కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి సహకరించాల్సింది పోనిచ్చి లోటు బడ్జెట్లో వచ్చాం. ఆదాయ వనరులు లేనటువంటి తీర ప్రాంతాన్ని మనకి అంటగట్టి ఈరోజు ఈ విధమైనటువంటి కష్టాలకు గురి చేసింది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇప్పుడు దానికోసంగా మనం ఎన్నో పోరాటాలు చేయాల్సినటువంటి సందర్భం పార్లమెంట్లో. ఈ సందర్భంలో నన్ను పార్లమెంటు
సభ్యుడిగా పంపిస్తే నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తాను, ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కావలి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బిట్రగుంట రైల్వే సంస్థల్లో 1000 ఎకరాలు పైబడి గతంలో లోకో షెడ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వస్తువులన్నీ లేకుండా అలాగే మూలబడి ఉండడం, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉండడం, అందులో ఒక సెంట్రల్లో ఉండడం, సౌత్ సెంట్రల్కి సదర్న్ రైల్వేకి మధ్యలో ఉంది. కానీ లోకో షెడ్ లేని దానివల్ల ఎలక్ట్రికల్ సిస్టము వచ్చిన దానివల్ల కొంచెం దాన్ని అంతా కూడా విస్మరించడం జరిగింది. కానీ నేను నా వంతుగా ఇతర యొక్క సహాయ సహకారాలు అందరికీ కూడా తీసుకొని బిట్రగుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసంగా గతంలో జరిగినటువంటి ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ కొంచెం గొప్ప తీసుకురావడానికి కృషి చేస్తాం. ఇప్పటికే ప్రయత్నాలు మేము చేయడం జరుగుతుంది. ఎన్నోసార్లు నేను ఢిల్లీ పోయి మన రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలిశాను. రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు మన ఆంధ్రా నుంచే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి మన గౌరవ కేంద్ర మంత్రి శ్రీనాథ్ చౌదరి గారితో 2 సార్లు కలిశాను, ఇంకా రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు. అంటే మా ప్రయత్నాలు ఇంకా కూడా ఢిల్లీలోనే ఉంటాం కాబట్టి ఎక్కువ టైము దాన్ని కొనసాగించడానికి అవకాశం ఉందని ఖచ్చితంగా తద్వారా నిరుద్యోగ యువతకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. సో మీరేమనుకుంటున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.